హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓటీటీ టాక్స్. ప్రీవియస్ ఎపిసోడ్లో మాలవిక అండ్ ఆది మాట్లాడుకోవటం విన్నాం. మరి ఈ ఎపిసోడ్లో ఏమవుతుందో చూసేద్దామా? పదండి. నినాద్ వెళ్ళేటప్పుడు కనీసం మా తాతయ్యకి ఫోన్ చేసుంటే కార్ పంపించుండేవాడు మా తాతయ్య అని అంటాడు ఆదిరాజ్. వాడి పేరెంట్స్ జస్ట్ ఒక కెఫే ఓనర్స్, కానీ మీ తాతగారు ఒక హైరార్కీ ఆఫీసర్. అందుకే మీ తాతగారి దగ్గర సాయం పొందటానికి ఆలోచించుంటాడు అని అంటుంది మాలవిక. ఇట్ డజంట్ మేక్ సెన్స్ అని అంటాడు ఆదిరాజ్. ఇది వాడి హ్యాండ్ రైటింగే ఆది, నువ్వెందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? నీకు బాయ్ చెప్పకుండా వెళ్ళిపోయాడనా? నిన్ను మర్చిపోయాడనా? లేదా నిన్ను చూడటానికి రాలేదనా? బేసికలీ ఈ థింగ్స్ అన్నీ నువ్వు నాకు చేసావు. ఇందులో తమాషా ఏంటంటే 15 years క్రితం మనం ఎక్కడైతే బ్రేకప్ చేశామో అదే స్పాట్లో ఇప్పుడు నించొని ఉన్నాం. మన రిలేషన్షిప్లో థర్డ్ పర్సన్ వాడనుకున్నాను, కానీ కాదు, నేనే ఆ థర్డ్ పర్సన్ని అని అంటుంది మాలవిక. ఐఎమ్ సారీ మాలవిక, కానీ నాకు ఇది చాలా ఇంపార్టెంట్. నేను వెళ్ళాలి, కోటగిరి వెళ్తున్నాను, ఈరోజు నైట్ కల్లా తిరిగి వస్తాను, బాయ్ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆదిరాజ్. ఆదిరాజ్ కోటగిరి వెళ్ళి నినాద్ వాళ్ళ డాడీని కలుసుకుంటాడు. ఆది, ఎన్నాళ్ళైంది బాబు, ఎలా ఉన్నావు అని పలకరిస్తారు నినాద్ వాళ్ళ ఫాదర్. నినాద్ ఎక్కడ అంకుల్, నేను వాణ్ణి చూడటానికే వచ్చాను అని అంటాడు ఆదిరాజ్. నీకు ఈ విషయమే తెలీదా? నినాద్ 15 ఏళ్లగా కనిపించటం లేదు అని అంటారు వాళ్ళ ఫాదర్. కనపడకపోవటం ఏంటంకుల్ అని అడుగుతాడు నినాద్. ఆ రోజు మేము నీ కోసం నినాద్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. మీరు ఎంతకీ రాకపోయేసరికి నేను మీ తాతగారికి కాల్ చేశాను. మీ తాతగారు అప్పటికే నువ్వు ఇంటికి వచ్చావని, కానీ నువ్వు చాలా కోపంగా ఉన్నావని చెప్పారు అని అంటారు నినాద్ వాళ్ళ ఫాదర్. అందుకే మేము స్కూల్కి ఫోన్ చేశాము, నినాద్ ఎక్కడున్నాడని ప్రశ్నించాము, కానీ వాళ్ళు తిరిగి మమ్మల్నే అడిగారు. నేనే కాల్ చేశానని, వాడి తాతయ్యకి ఒంట్లో బాగాలేదని వెంటనే బస్సు ఎక్కించమని చెప్పినట్టుగా నినాద్ రాసిన లెటర్ కూడా చూపించారు అని అంటారు నినాద్ వాళ్ళ ఫాదర్. ఈ లెటరేనా చూడండి అని అంటాడు ఆదిరాజ్. అవును ఇదే. అసలు ఈ ఉత్తరం ఏంటో ఇప్పటిదాకా నాకు అర్థం కాలేదు. అసలు నినాద్ వాళ్ళ తాతగారికి ఆరోగ్యం బాగానే ఉంది. ఒకవేళ ఆరోగ్యం బాగలేకపోతే వాణ్ణి తీసుకొని మేము వెళ్తాం, కానీ మేము ఒక్కళ్ళం ఎందుకు వెళ్తాం అని అంటాడు నినాద్ వాళ్ళ ఫాదర్. తాతగారికి ఇవన్నీ తెలిసి కూడా ఇన్నేళ్ళు నా దగ్గర దాచిపెట్టారు ఎందుకు అని అడుగుతాడు ఆదిరాజ్. చిన్నప్పుడే నువ్వు చాలా బాధలు అనుభవించావు, ఇక నినాద్ విషయం తెలిస్తే ఇంకా బాధపడతావని చెప్పుండరు అని అంటుంది నినాద్ వాళ్ళ మదర్. వాడు అలా ఎలా మిస్ అవుతాడు? స్కూల్లో ఈ విషయం ఎవరికీ తెలీదా? మీరు ఇన్వెస్టిగేషన్ చేయించకుండా ఎలా ఉన్నారు అంకుల్ అని అంటాడు ఆదిరాజ్. మేము అన్ని రకాలుగా ప్రయత్నించాం. ఈ కేస్ ఇన్వెస్టిగేట్ చేయడానికి అనిల్ జోషి అనే ఆయన్ని కూడా అపాయింట్ చేశారు. మిస్సింగ్ రిపోర్ట్ అని ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. నేనే మా అబ్బాయి ఫొటోస్ ఊటీ అంతటా పేస్ట్ చేశాను. నినాద్ ఏ బస్సులో అయితే ఎక్కాడు అని అన్నారో మేము వెళ్ళి ఆ బస్ డ్రైవర్ని కూడా కనుక్కున్నాం. కోటగిరికి కొన్ని స్టాపుల ముందే వాడు దిగాడని, వాడిని ఆపాలి అని చూస్తే గొడవ పెట్టుకున్నాడని చెప్పారు. కోచ్ వ్యాస్తో సహా స్కూల్ మొత్తాన్ని ఇంటరోగేట్ చేశారు, కానీ ప్రతిసారి కోచ్ వ్యాస్ అదే లెటర్ చూపిస్తున్నారు. పోలీసులు ఆ కోచ్ వ్యాస్నే నమ్మారు. స్కూల్ గేట్లు కూడా మూసేసి పదే పదే ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు అని అన్నారు. స్కూల్ అధికారుల ప్రెషర్ వల్ల పోలీసులు నినాద్ కేసుని క్లోజ్ చేసేశారు. నినాద్ మిస్ అవ్వలేదు, కావాలనే పారిపోయాడు అని క్రియేట్ చేశారు పోలీసులు అనుకుంటూ నినాద్ వాళ్ళ పేరెంట్స్ బాధపడతారు. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం. ఇలాంటి ఎపిసోడ్స్ మీకు ఎన్నో కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.